నారాయణరెడ్డి కోటయ్య గారు. వీరికి మెమోటో అప్రిషియేషన్ లెటర్. రండి. సార్ మీరు వెళ్ళండి సార్. ఇది చూడండి. సార్ మీరు చెప్పండి కొట్టాలా. అన్విక వర్ధిని, సెకండ్ క్లాస్ అక్షయ, 9th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ అక్షయ. తర్వాత కుర్రత్ రెడీగా ఉండాలి. కుర్రత్ నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ వర్ణిక రాజమౌళి, 7th క్లాస్ సప్నా హై స్కూల్. నెక్స్ట్ సిరిరాజ్పూట్, డి సిరిరాజ్పూట్, సెంట్ ఆంటోనీస్ హై స్కూల్, 8th క్లాస్ రెడీగా ఉండాలి. వై అనుష్క రెడ్డి, 3rd ప్రైజ్, 9th క్లాస్. నెక్స్ట్ బి అక్షయ. నెక్స్ట్ ఏ శాలిని, 1st ప్రైజ్. నెక్స్ట్ విహాస్, సిహెచ్ విహాస్, సెంట్ ఆన్స్, 2nd ప్రైజ్. రోడ్ సేఫ్టీ మంత్ ఆఖరి ఘట్టానికి వచ్చి మా డ్రైవర్స్ని మేము ఎవరైతే సేఫ్ డ్రైవింగ్ లాంగ్ టర్మ్గా సేఫ్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ అవార్డీస్ని అభినందిస్తూ, తర్వాత ఈ మాసోత్సవాల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో కాంపిటీషన్స్లో స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. ఆ స్టూడెంట్స్కి ఎవరైతే డ్రాయింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ చేసుకున్న వాళ్ళని కూడా మేము ప్రైజెస్ ఇవ్వడానికి ఈ సందర్భంగా మేము ఇక్కడ కూడాము. ఈ రోడ్ సేఫ్టీ ఎంత అవసరం అనేది దాని విషయంలో మేము మంత్ లాంగ్ ప్రోగ్రామ్స్ చేశాము. ఆర్టీసీలో మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాము. ఎవరైతే డ్రైవర్స్ యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీని పిలిచి వాళ్లకు మేము కౌన్సిలింగ్ చేస్తూ ఎంత అవసరమో వాళ్ళని, ఈవెన్ ఫ్యామిలీ కూడా వాళ్ళని ఎంతో స్ట్రెస్ ఫ్రీగా జాబ్స్కి పంపించాలి అనే ఉద్దేశంతో ఫ్యామిలీలను కూడా కౌన్సిల్ చేశాము. అట్లాగే మెడికల్ ఎగ్జామినేషన్ చేశాము. తర్వాత డ్రైవర్స్ ట్రైనింగ్ చేశాము. మెయింటెనెన్స్ డే చేశాము. మెకానిక్స్ మెయింటెనెన్స్, వెహికల్ మెయింటెనెన్స్ డేగా చేశాము. తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశాము. ఇవన్నీ కూడా మా ప్రోగ్రాంలో చేసి ఈ మంత్ లాంగ్ ప్రోగ్రాంలో మా డ్రైవర్స్ని సెన్సిటైజ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేశాము.
ఇది రెగ్యులర్గా ఆర్టీసీలో జరిగే కార్యక్రమమే. ప్రతి యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ని ఎవరైతే యాక్సిడెంట్స్ చేస్తారో ఆ డ్రైవర్స్ని అందరినీ కూడా మేము ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ వాళ్ళని పిలిచి మేము రీజనల్ ఆఫీస్లో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని సెన్సిటైజ్ చేస్తున్నాము. తద్వారా మా యాక్సిడెంట్ రేటు లాస్ట్ ఇయర్ కన్నా తగ్గింది. రీజనల్ వైజ్ యాక్సిడెంట్స్ చూస్తే 50 యాక్సిడెంట్స్ మేజర్ మైనర్ అయిన వాటిల్లో చూస్తే మా ఫ్యాటల్తో 50 యాక్సిడెంట్స్లో మేము 46 వరకు మేము ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది. కాబట్టి కొంత మేలుగా జరిగింది. ఇంకా జరగాల్సి ఉంది, ఇంకా తక్కువ చేయాల్సి ఉంది. దాన్ని మేము సెన్సిటైజ్ చేస్తూ మేము ఈ రోడ్ సేఫ్టీ మాకే కాదు ఇతర పెడెస్ట్రియన్స్ రోడ్ యూజర్స్ని కూడా గమనంలో ఉంచుకోవాలని మా డ్రైవర్స్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ మేము వాళ్ళని డ్యూటీలకు పంపుతున్నాము. తర్వాత మా డిపోల్లో మేము డ్రైవర్స్ ఎవరైతే మార్నింగ్ వస్తారో వాళ్ళ చేత భద్రతా సూక్తులు చెప్పిస్తున్నాము. తర్వాత పిఎంఈస్ అన్నీ చేయిస్తున్నాము. 45 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 2 yearsకి ఒకసారి మేము కంప్లీట్ మెడికల్ చెకప్ చేయిస్తున్నాము. అలాగే 45 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మేము ఇయర్లీ వన్స్ మెడికల్ చెకప్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫిట్నెస్ విషయంలో ఎవరైతే డ్రైవర్స్ అన్ఫిట్ అవుతారో వాళ్ళని మేము ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాము. తర్వాత ఫిట్ డ్రైవర్స్ని మాత్రమే మేము డ్యూటీలకు పంపే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత మా డ్రైవర్స్ని మార్నింగ్ వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీకి వెళ్లే ముందు బ్రెత్ అనలైజర్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంటాక్సికేటెడ్ కండిషన్స్లో ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళని పక్కన పెట్టేసి డ్యూటీస్ ఇవ్వట్లేదు. ఇవన్నీ జాగ్రత్తలు చేస్తూ మేము మా యాక్సిడెంట్ రేట్ని తగ్గించుకోవాలని ఇంకా సెన్సిటైజ్ చేస్తూ మేము 0 యాక్సిడెంట్ రేట్కి రావాలని మేము ఇవన్నీ జరుపుతున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల అనుసారంగా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని చేయించుకుంటూ ఇది ముగింపు కార్యక్రమంగా మేము ఇక్కడ సంగారెడ్డిలో రీజనల్ లెవెల్లో మేము డ్రైవర్స్ని అవార్డీస్ ప్రైజెస్ ఇస్తూ వాళ్ళని ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం అండి. మన ప్రతి సంవత్సరం ఈ రోడ్డు యాక్సిడెంట్లు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ 1 month అంటే 1st January నుంచి 31st January వరకు కండక్ట్ చేస్తున్నారు. మున్పటికి ఇది వారోత్సవాల లాగా ఉండేవి. కాకపోతే వారోత్సవాల వల్ల అవగాహన అనేది కొంత మాత్రంగా ఉండడం వల్ల ఇప్పుడు 1 month కంటిన్యూస్గా ఏదో ఒక ప్రోగ్రామ్ అందరినీ టచ్ అయ్యేటట్టు ప్రతి సొసైటీలో ప్రతి ఒక్కరికి రోడ్ అవేర్నెస్ గురించి ఎంతో కొంత అవేర్నెస్ ఏర్పడాలి, ఒక డిసిప్లిన్ అనేది రావాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసిందండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి మేము ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ స్కూల్లో వెళ్ళి విద్యార్థులకు పీపీటీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో వాళ్ళకి బొమ్మలు చూపించి సిగ్నల్స్ గురించి నేర్పిస్తున్నాము. అండ్ వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి రోడ్ అవేర్నెస్ గురించి చైల్డ్హుడ్ నుంచే బాగా నేర్చుకుంటున్నారు. దాంతోపాటు పెద్దలకి మేము జనరల్గా రోడ్ పైన వెళ్ళే అందరినీ లైక్ 2 wheelers 4 wheelers వీళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇఫ్ ఎట్ ఆల్ హెల్మెట్ వేసుకోకుంటే అండ్ సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి మేము అప్రిషియేట్ చేస్తున్నాము. అలాంగ్ విత్ దట్ మేము రోడ్ సేఫ్టీ గురించి వాళ్ళకి ప్రాపర్గా ఒక 15 minutes 20 minutes క్లాస్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, అవేర్నెస్ పెంచుతున్నాము. అలాగే ఈ ఆటో డ్రైవర్స్కి అండ్ డీసీఎం డ్రైవర్స్కి వాళ్ళకి ఓవర్లోడ్ చేసుకోకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకుండా ప్రాపర్గా డిసిప్లిన్గా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ దట్ మనము హైవే పైన వెళ్ళేప్పుడు కానీ స్టేట్ హైవేస్ అయినా నేషనల్ హైవేస్ అయినా వీటిపైన వెళ్ళేప్పుడు ఎలాంటి కేర్ఫుల్గా ఎలాంటి మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి అనే వాటిపైన వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ అవేర్నెస్ ఇస్తున్నాము. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే 2030 వరకు మన ఇండియాలో అయ్యే యాక్సిడెంట్స్ 50% వరకు తక్కువ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ అవేర్నెస్ మంత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము. డెఫినెట్గా మేము చేసే ఈ ప్రోగ్రామ్స్ వల్ల
రోడ్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుందని గట్టిగా నమ్ముతున్నాము. థ్యాంక్ యూ.